హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ స్నాక్ రెసిపీ ఆలూ ఎగ్ పకోడా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ పకోడాకి కాంబినేషన్ టేస్టీ ఎర్రకారం చట్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇఫ్తార్ టైంకి హడావిడి లేకుండా అండ్ నోటికి రుచిగా తినే విధంగా ఈ స్నాక్ రెసిపీ అయితే ఉండిద్ది. చాలా తక్కువ టైంలో దీన్ని ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ పకోడా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత వీటిని హాఫ్గా కట్ చేసి వీటి లోపల ఉన్న గుడ్డు సొన మొత్తం కూడా తీసి పక్కన పెట్టేయడం జరిగింది. ఇలా కట్ చేసేసుకున్న ఎగ్స్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ 3 తీసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకోవడం వల్ల పకోడాలో ఆ పీసెస్ అన్నీ కూడా మనకి పైన కనిపిస్తూ ఉండడం జరుగుతుంది. సో వీటి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్లేట్లో పెద్ద సైజు ఉల్లగడ్డని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో మనం కట్ చేసేసుకున్నాము. పూర్తిగా వాష్ చేసి వాటర్ లేకుండా తీసేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసేసుకున్నవి 2 మీడియం సైజ్, పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసేసుకున్నవి 3, శనగ తరుకున కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ ఆరిగానో 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, వాము 1.5 టీ స్పూన్, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, హోమ్మేడ్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. దాని తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు. కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. ఇలా వేసేసుకొని ఈ మసాలాస్ ఆలు మిక్చర్ అంతా కూడా కలిసే విధంగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఎగ్ మొత్తాన్ని కూడా యాడ్ చేసి లైట్గా కలపండి. ఎగ్స్ అనేవి విరగకుండా ముక్కల్లా ఉండే విధంగా ఈ మిశ్రమంలో మొత్తం కూడా కలపండి. ఇలా కలుపుతున్న ప్రాసెస్లో వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి. ఈ మిక్చర్కి ఎంతైతే శనగపిండి అవసరమవుతుందో అంత యాడ్ చేయండి. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ శనగపిండి తీసేసుకున్నాను, అవి సరిపోయింది. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే నీటిని యాడ్ చేయండి. ముందే మనం నీటిని యాడ్ చేసేసుకోవడం వల్ల పకోడా మిశ్రమం అనేది జారుడుగా రెడీ అయ్యడం జరుగుతుంది. సో అలా జారుడుగా రెడీ అయినప్పుడు మనకి పకోడా అనేది టేస్టీగా రాదు. కొద్దిగా వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్చర్ టెక్స్చర్ అనేది రెడీ చేసేసుకోండి. సో ఇలా పీసెస్గా మనం పకోడానైతే ప్రిపేర్ చేసుకోవడం జరిగిద్ది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేసుకోండి. హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడా మాదిరిలాగా వీటన్నిటిని కూడా వేయండి. ఎగ్స్, ఆనియన్స్, పొటాటో, అదేవిధంగా మిర్చి, ఈ మిక్చర్ అంతా కూడా ప్రతి బైట్లో వచ్చే విధంగా పకోడాని వేయండి. వేసిన వెంటనే కలపవద్దు. వేసిన కాసేపటికి తర్వాత మనం వేసేటప్పుడు బబుల్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. బబుల్స్ తగ్గిన తర్వాత మనం కదిలించినట్లయితే ముక్క అనేది మనం ఎలా వేస్తే స్టార్టింగ్ ఉండిందో అలానే ఉండడం జరుగుతుంది. సో బిగినర్స్ ఈ చిన్న టిప్ ఫాలో అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచిగా గోల్డెన్ కలర్లో ముక్క అనేది కదపకుండా రావడం అయితే జరుగుతుంది. ఇలా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని దీన్ని తీసేసుకుందాము. ఇలాగే మిగిలిన పకోడా మిశ్రమం అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీనికి మంచి కాంబినేషన్ ఎర్రకారం చట్నీ. ఎన్ని పకోడాస్కి మనం శనగపిండితో ప్రిపేర్ చేసే ప్రతి స్నాక్ రెసిపీకి ఈ చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికోసం 5 ఎండుమిర్చిని హాట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను. వాటర్లో నుంచి తీసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఒకటి పెద్ద సైజు టమోటో ముక్కలుగా కట్ చేసి వేయడం జరిగింది. దాని తర్వాత ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ, వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాము. వెల్లుల్లి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి, చిన్న వెల్లుల్లిపాయలు వేసాము. దీనికి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాము. అంతే, ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ తిప్పిచ్చేసేయండి. మనకి పొయ్యితో పని లేకుండానే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మంచి కాంబినేషన్ ఎనీ స్నాక్లోకి, వెజ్ ఐటమ్స్లోకి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది.
మనకి ఇక్కడ స్నాక్ రెడీ అయిపోయింది. ప్లస్ దీనికి కాంబినేషన్ అయిన ఎర్ర చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనము ఇఫ్తార్‌కి రెడీ చేసేసుకుందాము. సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ ఆలు ఎగ్ పకోడా రెసిపీని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మేము ఇఫ్తార్ తర్వాత తిన్నాము. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.